ప్రభునందు ప్రియులరా, లెంట్లోని 21వ అసలు ధ్యాన కూడికను ప్రారంభ ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. 21వ అసలు ధ్యాన కూడికను ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రారంభ ప్రార్థన చేసుకుని నేటి సిలువ ధ్యాన కూడికను ప్రభు సన్నిధిలో ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వశక్తి కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నా. నీ ప్రేమ చేత, నీ కృప చేత మమ్మల్ని బలపరిచి, నీ సన్నిధిని సమీపించి నీ నామాన్ని ఘనపరచటానికి, లోకము కొరకు మీరు చేసిన గొప్ప బలియాగమును ధ్యానించుటకు ప్రభువా, లెంటు కాలంలో 21వ రోజును మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ప్రభువానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కూడికను ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రారంభము నుండి చివరి వరకు మీ అధ్యక్షతలో నీ కృపలో నడిపించుకోండి. సమస్తమును మీ నామానికి మహిమకరంగా, మీ నామానికి ఘనతకరంగా, మరి కూడికను ఏర్పాటు చేస్తున్న కుటుంబాలకు, చేరివచ్చిన సంఘానికి నైనా దీవెనకరంగా జరుగుట కృప దయచేయండి. పాటలు పాడుతున్న బిడ్డలను, లేఖన భాగాలు చదువుతున్న బిడ్డలను, ఆరాధనలో ఏకీభవిస్తున్న బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. నీ సిలువ చెంత మేము పొందుకోవలసిన ప్రతి విధమైనటువంటి కృప, వాత్సల్యము, ప్రేమ పొందుకుని నీ నామానికి ప్రభువా సాక్షిగా ఉండుటకు కృప దయచేయండి. నీ చిత్తాన్ని ప్రభు అంగీకరించే మనస్సు మాకు అనుకూలపరిచి బలపరిచి మేలు చేయండి. శత్రు సంబంధమైన ప్రతి అభ్యంతరాలను ఆటంకంగా అయిపరచు నాయన. చేరివచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసునామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. 23వ కీర్తన పాడుకుందాం. బాసిల్లను సిలువలో పాపక్షమ కీర్తన పాడుకుందాము. లెంటు పాటల పుస్తకం నుండి 23వ కీర్తన. బాసిల్లను సిలువలో పాపక్షమ, యేసు ప్రభుని దివ్య క్షమ. బాసిల్లను సిలువలో పాపక్షమ, కలువరిలో నా పాపము పంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి, కలువరిలో నా పాపము పంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి, కలుషవర కరుణించితివా, కలుషవర కరుణించితివా. బాసిల్లను సిలువలో పాపక్షమ, దోషము చేసినది నేనే కదా, మోసములో బ్రతికిన నేనే కదా, దోషము చేసినది నేనే కదా, మోసములో బ్రతికిన నేనే కదా, మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం. బాసిల్లను సిలువలో పాపక్షమ,
పాపము చేసి గణించేటి మరణం శాపమేగా నీనార్జించినది. పాపము చేసి గణించేటి మరణం శాపమేగా నార్జించినది. కాపరివై నన్ను బ్రోచితివి. కాపరివై నన్ను బ్రోచితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా. ఎందులకు నాపై ప్రేమ అంత దయా స్వామి నామదికి. ఎందులకు నాపై ప్రేమ అంత దయా స్వామి నామదికి. అందులకే భయముందితిని. అందులకే భయముందితిని. బాసిల్లెను సిలువలో పాపక్షమా. నీ మరణపు వేదన హృదయగాను నా మదిని వేదనలో మునిగే. నీ మరణపు వేదన హృదయగాను నా మదిని వేదనలో మునిగే. క్షేమము కలిగెను హృదయములో. క్షేమము కలిగెను హృదయములో. బాసిల్లెను సిలువలో పాపక్షమా. నమ్మిన వారిని కాసనవనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడువని. నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడువని. నమ్మితిని పాదములను. నమ్మితిని పాదములను. బాసిల్లెను సిలువలో పాపక్షమా. యేసు ప్రభుని దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. 9వ కీర్తన పాడుకుందాము. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. నా పాపము
నరూపివైనావు. నా శాపముగా నలిగి లాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే. నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే. నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. నీ రూపమునా నేమి చేయున్నావు. నీ ఫలితాలు నివసించమన్నావు. నీవు నన్ను ఎన్నుకున్నావు. నా కొరకై నీ కృపలు నీవు నన్ను ఎన్నుకున్నావు. నా కొరకై నీ కృపలు. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు వహించి నా శ్రయమైనావు. నా వ్యధలు భరించి నాదుకున్నావు. నన్ను నీలో చేర్చుకున్నావు. నన్ను దాచియున్నావు. నన్ను నీలో చేర్చుకున్నావు. నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. నీ సన్నిధిలో నా సర్వమును నీవు. నీ సంపదలు నా సంతోషము నీలో. నీవు నీలో ఏకమగు వరకు నన్ను విడువనంటివి. నీవు నీలో ఏకమగు వరకు నన్ను విడువనంటివి. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. నా మనములమందు నీ మనసుల నెరవేరే. నా
జగముందే నీ గ్రంథములోనుండి ఏమి అద్భుత ప్రేమ సంకల్పము నేనేమి చెల్లింతు ఏమి అద్భుత ప్రేమ సంకల్పము నేనేమి చెల్లింతు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకో నిందగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నాది స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. మనమందరం కలిసి విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి నా దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోకి దిగిననియు చనిపోయిన వారి నుండి మూడో దినమున లేచి పరలోకమునికి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకు తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీరాను నిత్య జీవమునని నమ్ముచున్నాను. ఆమేన్. మనం అలా నిలిచిండి 109వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర కీర్తనగా మొదటి 10 చరణములు చదువుకుందాం. 10వ చరణాన్ని అందరం కలిసి చదువుకుందాం. 109వ కీర్తన. నా స్తుతికి కారణభూతుడవగు దేవా మౌనముగా ఉండకుము. నన్ను చెరపవలెను భక్తిహీనులు తమ నోరు కపటముగల తమ నోరు తెరిచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు. నిర్మితముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపెట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నిన్ను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నిన్ను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు. వాని మీద భక్తిహీనును అధికారిగా నిలుచుము. అపవాది వాని కుడి ప్రక్కన నిలుచును గాక. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి తీర్పునందును గాక. వాని ప్రార్థన పాపమగును గాక. వాని జీవిత దినములు కొద్దిగును గాక. వాని ఉద్యోగములు వేరొకడు తీసుకొనును గాక. వాని బిడ్డలు తండ్రి లేని వారు అవుదురు గాక. వాని భార్య విధవరాలగును గాక. వాని బిడ్డలు భిక్షమెత్తుదురు గాక. పాడుపడిన తమ ఇంట్లకు దూరముగా జీవనం వెతుకుదురు గాక. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియాదు ఎల్లప్పుడూ యుగముల
ఉండనట్లు మహిమ కలుగును గాక. దయచేసి కూర్చోండి. ఇరవై 21వ సెలవు ధ్యాన కూడిక కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగాలను మరి ఏర్పాటు చేస్తున్న కుటుంబీకుల్లో నుండి చదవాలని ఆశపడిన వారు దయచేసి ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. మొదటిగా యెషయా గ్రంథము 50వ అధ్యాయము యెషయా గ్రంథము 50వ అధ్యాయం 6వ వచనం నుండి 7వ వచనం వరకు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం నుండి 7వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగివేయు వారికి నా చెంపను అప్పగించి తిని, ఉమ్మివేయు వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. ప్రభువకు యెహోవా నాకు సహాయం చేయువాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాయి వలె చేసుకోండి. ఈ వాక్యం సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుండి 26వ వచనం వరకు. యోహాను సువార్త 18వ అధ్యాయం 15 నుండి 26వ వచనం వరకు. యోహాను సువార్త 18వ అధ్యాయము 15 నుంచి 26 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. సీమోను పేతురును మరి ఒక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైన వాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళెను. పేతురు ద్వారం వద్ద బయట నిలుచుండెను గనుక ప్రధాన యాజకుని నెలవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వార పాలకురాలతో మాట్లాడి పేతురును లోపలికి తోడుకుని పోయెను. ద్వారమునొద్ద కావలియున్న ఒక చిన్నది పేతురుతో, నీవును ఈ మనుషుని శిష్యులలో ఒకడు కావా అని చెప్పగా అతడు కానెను. అప్పుడు చలి వేయుచున్నందున దాసులను బంట్రోతులను మంట వేసి చలు కాచు నిలుచుండగా పేతురు వారితో నిలువబడి చలు కాచు కొనుచుండెను. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చి ఆయన బోధను గూర్చి యేసును అడుగగా, యేసు, నేను బహటముగా లోకము ఎదుట మాట్లాడితిని. యూదులందరూ కూడి వచ్చి సమాజ మందిరములోను దేవాలయములోను ఎల్లప్పుడూ బోధించితిని. రహస్యముగా నేనేమియూ మాట్లాడలేదు. నీవు నన్ను అడుగనేలా? నేను వారికేమి బోధించినది విన్న వారిని అడుగుము. ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదరని అతనితో అనెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచియున్న బంట్రోతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగు ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము. మంచి మాట ఆడిన ఎడల నన్నేలా కొట్టుచున్నావనెను. అంతటా అన్న యేసును బంధింపబడియున్నట్టుగా ప్రధాన యాజకుడైన కయాప యొద్దకు పంపెను. సీమోను పేతురు నిలువబడి చలి కాచు కొనుచుండగా వారతనిని చూచి, నీవు ఆయన శిష్యులలో ఒకడు కావా అని చెప్పగా అతడు, నేను కాను, నేను ఎరుగననెను. పేతురు ఎవని చెవి
తెగ నరుకును. వారు వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదు అని చెప్పినందు. వాక్య భాగంలో చదివిన ఇరువురికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మనమందరం కలిసి 22వ కీర్తన పాడుకుందాము. పరవాసిని నేను జగమున ప్రభువా. 22వ కీర్తన. పరవాసిని నీ జగమున ప్రభువా, పరవాసిని నీ జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దారినే చేరినాను నేను, నీ దారినే చేరినాను. లోకమంతా నాదని ఎంచి, బంధుమిత్రులు ప్రియులను కొంటిని, లోకమంతా నాదని ఎంచి, బంధుమిత్రులు ప్రియులను కొంటిని, అంతయు మోసమేగా, అంతయు మోసమేగా, వ్యర్థము సర్వము ఇలలో నేడు, వ్యర్థము సర్వము ఇలలో. పరవాసిని నీ జగమున ప్రభువా, పరవాసిని నీ జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దారినే చేరినాను నేను, నీ దారినే చేరినాను. ధన సంపదలు గౌరవములు గతించిపోవు నీ లోకములో, ధన సంపదలు గౌరవములు గతించిపోవు నీ లోకములో, పాపము నిండే జగములో, పాపము నిండే జగములో, శాపము చేకూర్చుకొని లోకము, శాపము చేకూర్చుకొని, పరవాసిని నీ జగమున ప్రభువా, పరవాసిని నీ జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దారినే చేరినాను నేను, నీ దారినే చేరినాను. తెలుపుమా నా అంతము
ఆయువుతో తెలుపుము నాంతము నాకు తెలుపుము నా ఆయువుతో తెలుపుము ఎంత కూడను తెలుపుము ఎంత కూడను విరిగి నలిగియున్నాను నేను విరిగి నలిగియున్నాను పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడుచుచున్నాను నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరి చేరెదను నేను నీ దరినే చేరెదను ఆదినము ప్రభు గుర్తెరిగి తిని నీ రక్తము చే మార్చబడి తిని ఆదినము ప్రభు గుర్తెరిగి తిని నీ రక్తము చే మార్చబడి తిని క్షమాపణ పొందితిననగా క్షమాపణ పొందితిననగా మహానందము కలిగే నాలో మహానందము కలిగే పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడుచుచున్నాను నీ దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దారినే చేరెదను నేను నీ దారినే చేరెదను యాత్రికుడనే నీ లోకములో సిలువ మోయుచు సాగెదనిలను యాత్రికుడనే నీ లోకములో సిలువ మోయుచు సాగెదనిలను అమూల్యమైన ధనముగా అమూల్యమైన ధనముగా పొందితిని నేను యేసుని పొందితిని నేను పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడుచుచున్నాను నీ దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దారినే చేరెదను నేను నీ దారినే చేరెదను నా నేత్రములు బోయబడగా నా యాత్ర మగయునిలను
నా నేత్రములు పూయపడగా నాదు యాత్ర ముగియునిలను చేరుదు పరలోక దేశం చేరుదు పరలోక దేశం ఆనందములో యేసుతో నేను ఆనందములో యేసుతో పరమాసినిదే జగమున ప్రభువా పరవాసినినే జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దారినే చేరినను నేను నీ దారినే చేరినను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభునేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియులరా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. లెంట్లోని 21వ సిలువ ధ్యాన కూడికలోనికి ఇటు రీతిగా మనల్ని నడిపించిన దేవుడు మన రక్షకుడైన ఆ పరిశుద్ధ దేవుని నామానికి స్తుతులు చెల్లిస్తున్నాను. 21వ సిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలన్నిటికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఆ కుటుంబాలను దీవించునుగాక. మరి ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలు పిట్ట ఆనంద భాగ్యరావు అన్నామణి గారు వారి కుటుంబం, మత్తి రాజు పూర్ణలక్ష్మి గారుల కుటుంబము, గుమ్మడి శ్రీను పుష్పరాజ్యం గారుల కుటుంబం, కలిగితి జాన్ విక్టర్ బాబు సునీత గారుల కుటుంబము, కలిగితి సామ్యల్ ఝాన్సీ రాణి గారుల కుటుంబము, కలిగితి డేవిడ్ రాజు రోజా గారుల కుటుంబము, కలిగితి జ్ఞానరత్న గారి కుటుంబం, బత్తిన మేరీ రాణి గారి కుటుంబము, బత్తిన ఫిలిప్ ఫ్లారెన్స్ గారుల కుటుంబము, బత్తిన నవీన్ కుమార్ పవిత్ర గారుల కుటుంబం, బత్తిన పవన్ కుమార్ సవ్య గారుల కుటుంబము, మాండ్రు కమలమ్మ గారి కుటుంబము, గేదెల జాన్ ఇందిరారాణి గారుల కుటుంబము, గుమ్మళ్ళ సాధు సంసోన్ బేబీ గారుల కుటుంబం, గేదెల ఎస్తేర్ రాణి గారి కుటుంబము, యాదాల సాగర్ బాబు సత్యవతి గారుల కుటుంబం, రావాడ నాగిరెడ్డి అరుణ్ గారుల కుటుంబము. ఈ కుటుంబాల ద్వారా 21వ సిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేశారు. దేవుడు ఆ కుటుంబాలను దీవించి బలపరచునుగాక. ప్రభునందు ప్రియులరా, 21వ సిలువ ధ్యాన కూడికలో మన దేవుడు బలపరిచి ప్రతిదినం సిలువమూర్తి యేసునాథుని గణపరుస్తూ ఆయన చేసినటువంటి ఆ సిలువ యాగాన్ని ధ్యానం చేస్తూ సిలువ దగ్గర మన హృదయాలను పరీక్షించుకుంటూ మరొకసారి ప్రభునామాన్ని గణపరచడానికి దేవుడిచ్చినటువంటి ఇటు ధన్యతను బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, బైబిల్ బోధిస్తున్నటువంటి ఒక ఉన్నతమైన మాట, మానవ జీవితము చాలా చిన్నది అని. ప్రవక్త చెప్తాడు, గడ్డి పువ్వు వంటిది, అది ఉదయము పూసి సాయంకాలానికి వాడబారిపోయేది. ఇంకా భక్తుడు మాట్లాడతాడు, నరుని ఆయువు నీటి బుడగ వంటిది అంటాడు. అంటే నీటి బుడగ రావటము పోవటం మన కళ్ళ ముందే జరిగిపోతుంది. మానవ జీవితము కూడా అటువంటిదే. ఈ లోకములో మనిషి నిన్నున్నవాడు ఈరోజు కనపడతాడు అనేటువంటి గ్యారంటీ లేని జీవితాలు. ఎందుకంటే ప్రాణము రావటము పోకటము అనేది మనిషి జీవితంలో లేదు.
మనము రీసెంట్గా ఒక ఆయన్ని చూసాం. మంచి జ్ఞానవంతుడే. జ్ఞానంతో పాటు చాలా గొప్ప ఆస్తిపాస్తులు ఆ, ఆ వ్యక్తికి ఉన్నాయి. అయితే మరణము ఎప్పుడు ఎక్కడ వస్తుంది ఎవరికీ తెలియదు. తనది కడప, తను చదువులంతా హైదరాబాద్, ఉద్యోగం అమెరికా, చనిపోయింది రాజమండ్రి చివరి ప్రాంతాలలో. మనము ఒక వ్యక్తి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనిషి యొక్క ఆయువు పరిమితి లేనిది అనేటువంటి దృక్పథంలోనికి మనం వచ్చాం. పరిమితి లేనిది. ఒక వ్యక్తి ఖచ్చితంగా 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు జీవిస్తాడు అనే దానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఆరోగ్యంగా ఉన్నవారు చనిపోతూ ఉన్నారు, అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారు, జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అంటే ఒక మనిషి యొక్క ఆయువు ఇంత ఉండాలి అనే దానికి లేదు. ఈ లోకంలో ప్రతి వస్తువుకి యొక్క లైఫ్ టైం ఉంది. ఏదైనా ఒక వస్తువును తయారు చేసినప్పుడు ఆ వస్తువు లైఫ్ టైం అనేది ఇంతవరకు ఇది ఉంటుంది అని, ఒక మందులు కానీ ఒక వస్తువు కానీ దేన్ని మీరు చూసినా దాని మీద మ్యానుఫ్యాక్చర్ డేట్ వేస్తాడు. తర్వాత అది ఎంతవరకు పని చేస్తుందో అంత కాలం కూడా వేస్తాడు, ప్రతిదీ కూడా. కానీ ఈ లోకంలో మనిషి ఇతడు ఈ కాలము ఆగస్టు 15న జన్మించాడు, 2062 వరకు జీవిస్తాడనేటువంటి డేట్ అనేది ఏ వ్యక్తి మీద కూడా ఉండదు. భక్తుడైన యోబు చెప్తాడు, మనిషి యొక్క జీవితము ఆయువు ఇంత అని ఎవరు చెప్పలేము. ఇటువంటి పరిమితి లేని జీవితానికి, ఇంత చిన్న ఆయువు కొరకు దేవుడు మానవ రూపము ధరించి ఈ అల్ప ఆయుష్లో ఇటువంటి చిన్న జీవితం కొరకు పరమాత్ముడు శిలువ మీద చనిపోయాడు అనే సత్యములోనికి మానవుడు రావటానికి ప్రభునందు ప్రియులారా మాత్రము చాలా కాలం పడుతుంది. చాలా కాలం. దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నంలో యేసు దేవుడని తెలుసుకుని ఆ దేవుడు నీ కొరకు చనిపోయాడు. నీ జీవితము పరిమితి కలిగినది, ఆయుష్ అనేది సరైనటువంటి రీతిగా లేనిది, గడ్డి పువ్వు వంటిది. రెండవది ప్రభునందు ప్రియులారా, నీటి బుడగ వంటి ఇటువంటి ఆయుష్ను పరిమితము గలితంగా చేయటానికి, శాశ్వతంగా చేయటానికి పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఈ లోకంలోనికి వచ్చి ఆయుష్ కాలాన్ని మార్చాడట, జీవిత పరిమాణాన్ని మార్చాడు. ఎవరు ఇవన్నీ చేశారు అంటే మనము కంఠోపాతంగా చెప్తాము, యేసు ప్రభు, ఆయన నా రక్షకుడు, నా దేవుడై ఈ కార్యాన్ని చేశాడు. కనుక ప్రభునందు ప్రియులరా, నీ ఆయుష్ను, నీ జీవితాన్ని ఇంత చేసిన దేవుని ఎడల నీవు జీవించే జీవితము ఏ రీతిగా ఉందో మనము సిలువ దగ్గర పరీక్షించుకోవాలి. ఈ లోకంలో ప్రభునందు ప్రియులరా, మానవునికి చాలా ఉచితంగా వచ్చేది ఏమైనా ఉంది అంటే అతిశయం ఒకటే, గర్వం ఒకటే. ఏమీ కొనక్కర్లేదు, దాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకోక్కర్లేదు. చాలా ఫ్రీగా ఎప్పుడు 24 hours అవైలబుల్గా ఉండేది ఏంటంటే తను తాను హెచ్చించుకుంటాం, అతిశయించటం. ఈ అతిశయము అనేది ప్రభునందు ప్రియులరా పాపము లోకంలోనికి రావటానికి ప్రారంభ దశ. ఒక మనిషి గర్వించటానికి, అతిశయపడటానికి ఎప్పుడైతే అది ప్రారంభించబడుతుందో ఆ వ్యక్తి పాపంలోనికి మార్చబడతాడు. అందుకనే గర్వాన్ని, అతిశయాన్ని దేవుడు చాలా పాపముగా చూశాడు. ఈ రోజున ప్రభునందు ప్రియులరా 2 మాటల కలయిక, ఒకటి వ్యర్థము, అతిశయము. అతిశయము వ్యర్థము. ఇంకా ఆయన కన్వర్ట్ చేసి ఇంగ్లీష్ నుండి తర్జుమా చేశాడు, వ్యర్థాతిశయము అన్నాడు. అంటే అతిశయములో 2 రకాలు ఉన్నాయి. మరి బైబిల్ దృక్పథములో నుండి సాతానుడు అతిశయిస్తాడు, సాతాను మనుషులు కూడా అతిశయిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కూడా అతిశయిస్తారు. వీరిద్దరికీ చాలా వ్యత్యాసం ఉంది. ఒకటి
శిలువ దగ్గర దేవుడు చేసినటువంటి ఆ ఉన్నతమైన ప్రణాళికను బట్టి అతిశయించేవాడు. నా దేవుడు నా కొరకు ఇంత చేశాడు, నేను ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలను, ఆయన పాద సన్నిధికి ఉండటం తప్పని శిలువ యందు చాలా అతిశయపడతారు. పౌలు చెప్తాడు కదా, నేను శిలువ యందు తప్ప మరి దేని యందు కూడా అతిశయపడను అంటాడు. దేని యందు కూడా నా జీవితంలో ఏదైనా గొప్పది ఉన్నది అంటే అది సిలువే. కానీ చాలా మంది ఆ సిలువను విడిచిపెట్టి తమను తాము హెచ్చించుకుంటూ ఉంటారు, తమ జీవితాలను హెచ్చించుకుంటారు. తాను ఏమై ఉన్నాడో తెలుసుకోకుండా, తన సామర్థ్యం ఏమిటో తెలుసుకోకుండా, తన ఆయుష్ ఎంతో తెలుసుకోకుండా, తనకున్న దానికంటే ప్రభునందు ప్రియులరా హెచ్చించుకునే స్థితి, అది ఆ వ్యక్తిని ఎక్కడికి తీసుకుని వెళుతుందంటే పాపంలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. మీరైనా నేనైనా ఎవరైనా ప్రభునందు ప్రియులరా చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది కొన్ని పర్యాయాలు. మా నాన్నగారు ఒక ఊర్లో పని చేస్తూ ఉన్నారు. పని చేస్తూ ఉంటే తెల్లవారుజామున ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కొంతమంది ఈ పొద్దున్నే లేవలేక పాపం మా పాస్టర్ గారికి వెనక నుంచి పెట్టాలండి దండం, చాలా ఎటకారంగా మాట్లాడాడు. పోనీ అది ఎక్కడైనా మాట్లాడితే బాగుంటే నేను వింటున్నాడా లేదని అడిగి చూశాను. నేను అప్పుడుకు రాజమండ్రి గైట్లో చదువుతున్నాను. మా నాన్నగారు ఫోన్ చేసి, ఎందుకు ఆయన మనసుకు గాయపడింది, 18 సంవత్సరాలు కూడా నిండలేదు ఆ పిల్లలు, ఆ నోటి మాటలు ఎంత దారుణంగా ఉన్నాయని నన్ను తీసుకుని వచ్చి చర్చి ముందు నిలబెట్టి మా నాన్నగారు చెప్తున్న మాట, బాబు అక్కడ మట్టి అంత ఉంది కదా, నువ్వు శుభ్రంగా ఒకసారి తుడుసు, శుభ్రంగా తుడిచేసి వెళ్ళుకోవచ్చు. నేను ఆయన ఎందుకు చేశారో ఈ పని నాకు కూడా అర్థం కాలేదు. తర్వాత మళ్ళీ ప్రార్థన అయిపోయిన తర్వాత నీవే అక్కడ నిలబడి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ బరకాలన్నీ తీయచ్చు. ఈ పని చేయటానికి మా అబ్బాయికి అర్హుడు కాదండి, నేను దేవుని సేవకుని కాబట్టి ప్రభు పాదాలు పట్టుకుని పని చేయమని అవకాశం ఇచ్చాను, నాకెవరు వెనక్కి తిరిగి నమస్కారం పెట్టక్కర్లేదండి. ఎప్పుడైతే ప్రభునందు ప్రియులరా దేవుని ఎదుట, దేవుని కార్యాలకు, దేవుని ఉద్దేశాలకు నీ ప్రగల్భాలు అనేవి బయటకు వస్తాయో పాపం నీ ఇంటి చుట్టూరు తిరుగుతావు. దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట మన జీవితం ఏమిటి, మన ఆయుష్ ఏమిటి, మన పరిమితి కలిగిన జీవితం ఏమిటి, ఇటువంటి దాని కొరకు దేవుడు చేసిన కార్యం ఏమిటి, ఈ ఆలోచన ప్రభునందు ప్రియులరా మనకెప్పుడు ఆలోచన చేసుకుంటూ ఉండాలి. ప్రభువారు మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను చేత మాట్లాడిస్తాడు, గర్వ హృదయులందరూ కూడా యెహోవాకు హేయులు అంటారు. గర్వ హృదయులందరూ కూడా, ఎవరు తన గర్వాన్ని బట్టి తన జీవితాన్ని హెచ్చించుకుంటారు, చెప్తానే ఉంటారు మేమెంతండి, మేము ఎలాగంటి వాళ్ళమని. కానీ ప్రభు ఎదుట మీరు ఎటువంటి వారండి? మీరు మోకరించి ప్రార్థన చేయగలిగరా? ప్రభుని మీరు హృదయంతో పాట పాడగలరా? నీ నోరు తెరిచి ఆయనను స్తుతించగలరా? నడి రోడ్డు మీద నిలబడి నా యేసు రక్షకుడని చెప్పగలరా? నీకు ఎవరు ఏముంటే మాకెందుకండి? దేవుని కొరకు నువ్వు ఏమీ చేయలేనప్పుడు దేవుడు లేని నీకు ఎన్ని ఉన్నా అవి ఎవరికి కావాలి? గర్వ హృదయులందరూ కూడా యెహోవాకు హేయులు. ఆయన దీనులకు కృప అనుగ్రహించును. దేవుడట అహంకారులను ఎదిరిస్తాడట. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. దేవుని దగ్గర నుండి అహంకారులకు వచ్చేది దేవుని ఎదిరింపు. నీవు నాకు అవసరం లేదు, మన భాషలో చెప్పుకున్నట్టు ఎవరు నీవు అన్నాడు. కానీ ప్రభునందు ప్రియులరా దేవుడట కృపను అనుగ్రహిస్తాడట దీనులకు. అందుకనే ఎవని మనస్సు నీ ఎదుట నీ మీద ఆనుకొనునో వానినే నీవు దృష్టించి చూచుచున్నావు అంట. నీవు దేవుని దగ్గరకు వచ్చిన తరువాత ఎప్పుడు కూడా దేవుని కంటే, దేవునితో
లేకపోతే దేవుని కొరకు నేను ఇలాగ చేస్తానని ఇప్పుడు అనుకో. దేవుని చిత్తంలో నాకు దేవుడి కృపను అనుగ్రహించు. యాకోబు భక్తుడు తన పత్రిక రాస్తూ సంఘానికి చెప్తాడు, ప్రభు చిత్తమైతే మనము బ్రతికియుండి. ఈ మాట చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో, కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతుమని, దేవుని చిత్తమైతేనే మనం ఏదైనా చేస్తాం. మన జీవితాలలో ప్రభు చిత్తానికి మాత్రమే, నీ యొక్క ఉద్దేశాలకు ఎక్కడ కూడా తావులేదు. నువ్వు ఏది చేసినా ప్రభునందు ప్రియులారా, ఏది చేసినా. రీసెంట్గా ఒక ఆయన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆఫ్రికా ప్రజల దగ్గరికి వెళ్ళాడట, వాళ్ళందరినీ చూశాడట. చూసి వారికి ఒకరోజు భోజనం చేయటానికి, కనీసం ఒక పూట భోజనం చేయటానికి కూడా అన్నం లేదు, నీళ్లు తాగే పరిస్థితి లేవు, బట్టలు సరైనటువంటి లేవు. ఆ ప్రజలను చూచి ఇంటికి వచ్చాడు. తన దేశానికి, ఉన్నతమైన దేశానికి, తన దగ్గర దరిదాపు $200 మిలియన్ డబ్బులు ఉన్నాయి. ఆయన అది పట్టుకుని వెళ్ళి ఆ దేశంలో ఉన్న ప్రజలకు ఇచ్చేసి తిరిగి ఫ్లైట్ వేసుకుని, ఒక టికెట్ ఫ్లైట్కి మాత్రం రేపు ఉద్యోగానికి వెళ్ళటానికి మొత్తం అంతా ఇచ్చేసాడట. ఆ ప్రజలు అడుగుతారు, ఎవరు వచ్చారో వారికి తెలియదట. కానీ వెళ్ళిపోయేటప్పుడు అతను రాసిన మాట, నేను దేవుని పరిచర్య చేస్తూ ఉన్నా, దేవుని కొరకు చేశాను కనుక నా పేరు మీకు తెలియవలసిన అవసరం లేదు. ఆ డబ్బుతో ఆ ప్రజలు ఒక సంవత్సరం అంతా, ఆ రాష్ట్రం అంతా ప్రజలు హ్యాపీగా తినొచ్చట. కొంతమంది దేవుని కొరకు ఇటువంటి పనులు చేస్తూ తనకున్నదంతా కూడా రేపటి ఉద్యోగానికి వెళ్ళటానికి తప్ప. ఆ మనస్సు ఎక్కడ దొరుకుతుంది అంటే, ఆయన చెప్పిన మాట, వి సర్వ్ ద లార్డ్ అంటే, మేము దేవుని కొరకు పరిచర్య చేస్తామండి. నాకున్నది నాకు ప్రభువుకు అనుగ్రహించి, ప్రభుకిచ్చి ఆయన నామాన్ని గణపరచటానికి, ఇది ప్రభు చిత్తమైతే. ఇంత మంచి మనస్సుతో ప్రభుని వెంబడించవలసిన వారమై ఉన్నాం. క్రీస్తునందు ప్రియులరా, మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుడు మనకిచ్చిన ఆహారమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తాం. ఇచ్చిన ఉద్యోగమును బట్టి, వ్యవసాయమును బట్టి, మన జీవనోపాధిని, మనము బిడ్డలను, మనకున్న సమస్తం, ఈరోజు దేవుని మందిరంలో కూర్చున్నామంటే అది దేవుని చిత్తమే తప్ప మన ఉద్దేశాలు కానీ మన ఆలోచనలు కానీ కాదు. ఈరోజు 2 వ్యక్తులను మనము యోహాను సువార్త 18వ అధ్యాయంలో చూస్తాం. ఒకటి యేసు ప్రభు, క్రీస్తునందు ప్రియులరా, ఆయన మరి రాయబడినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదువుకున్నప్పుడు, యేసు ప్రభు వారు అక్కడ ప్రధాన యాజకులు, బంట్రోతులు, సమీపమన్నటువంటి ప్రధాన యాజకులందరూ కూడా ఆయనను ఒక దోషిగా నిలబెట్టి అనేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఆయనను ప్రశ్నల చేత ఎన్ని రకాలుగా ఆయన మీద తప్పు మోపాలు, వాటన్నిటిని గూర్చి ఆయన అడుగుతానే ఉన్నారు. ఆయన అడుగుతూ ఉంటే యేసు ప్రభు వారు చెప్పిన సమాధానాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి బంట్రోతులలో ఒకడు ప్రధాన యాజకుని ఇలాగు ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టిన. అన్నా కయప్ప వారి ఎదుట యేసు ప్రభు వారిని కొడుతూ ఉన్నారు. సత్యాన్ని ప్రకటించారు, సత్య సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఆయనను దోషిగా చిత్రీకరించటానికి అందరూ ఆయన దగ్గరికి వచ్చారు. ఏ ఒక్కరు కూడా 3.5 సంవత్సరాల సువార్త పరిచర్యలో ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఒంటరిగా మిగిలిపోయాడు. అక్కడున్నటువంటి బంట్రోతులలో ఆయనను కొట్టుట.
ప్రవక్త ఎప్పుడో ప్రవచించాడు యేసు ప్రభు వారి యొక్క ఈ విమర్శ గురించి, ఆయన చేసిన యొక్క కార్యాలను గురించి. ఏమని అంటూ ఉన్నారంటే, మనము చదువుకుంటాం ప్రభునందు ప్రియులరా, ఎంత మంచి మాట ప్రభు వారి గురించి మాట్లాడుతూ ఉన్నారో. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుంటే, ఆ ఆ ఆ ఆ, ఎంత మౌనం వహించాడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు. వారు అన్ని రీతులుగా ఆయన హింసిస్తూ ఉంటే ఆయన యొక్క హృదయాన్ని కఠినపరుచుకున్నాడట. ప్రభునందు ప్రియులరా, నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటుని ఈ కార్యాన్ని చేస్తూ ఉన్నాను. లోకములో విమర్శించబడుతూ ఉన్నాను, గాయపరచబడుతూ ఉన్నాను, అనేకుల చేత, కొరడాల చేత, చేతుల చేత దెబ్బలు తింటూ ఉన్నాను. ఇవన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆయన అనుకుంటాను, నేను సిగ్గుపరచబడను, ఎందుకంటే నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాను. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు తన శక్తినంతటిని విడిచిపెట్టి మౌనముగా ఆయన నిలబడ్డాడట. ఇంకా ఈ శ్రమ సేవకుని గీతాలలో 53వ అధ్యాయంలో కూడా ప్రభునందు ప్రియులరా 7వ వచనంలో, అతడు దౌర్జన్యము నొందెనో, బాధింపబడిననో అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉండున్నట్లు అంటాడు. ఎంత యేసు ప్రభువారు శిలువ ప్రణాళికను నెరవేర్చుటలో ఎంత తగ్గించుకున్నాడో, ఆయన ఎంత గొప్పవాడో మనందరికీ తెలుసు. ఇప్పుడు మనము దేవుని అందు విశ్వాసం ఉంచాము, యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించి ఆయనను వెంబడిస్తూ ఉన్నాం. ఆయన ఎంత గొప్పవాడో మనకి తెలుసు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో తను ఎంత తగ్గించుకున్నాడో కూడా మనకి తెలుసు. పౌలు అంటాడు, మనందరి కోసము ఆయన తను రిక్తునిగా చేసుకున్నాడట. ఏమీ లేనివాడుగా ఆయన చేసుకుంటేనే మనందరినీ ఆయన రక్షించగలడు. ఏమీ లేకుండా చేసుకోవటం అంటే, దేవుడు ప్రభునందు ప్రియులారా ఈ లోకంలో చనిపోయిన వారిని లేపాడు ఆయన. కానీ ఈరోజు పాపములో చనిపోయిన మనల్ని బ్రతికించటానికి తాను ఏమీ లేనివాడుగా రిక్తునిగా చేసుకుని, తండ్రి ఏ రీతిగా సిలువకు ఆపాదిస్తూ ఉన్నాడో ఆ రీతిగా సిద్ధపడి వెళ్ళిపోతూ ఉన్నాడు. అవమానించారు, హేళన చేశారు, కానీ ప్రభువు మౌనంగా ఉన్నాడు. నీ దేవుడు నా దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి ఈ రీతిగా ఉంటే ఆయనను వెంబడిస్తున్నటువంటి మనం ప్రభునందు ప్రియులరా, ఎలాగా మనము దేవుని గణపరచాలి అంటే, ఆయన చేతుల క్రింద దీన మనస్సు కలిగి జీవించాలట. దీన మనస్సు. అయితే పేతురు జీవితానికి మనం వస్తే ప్రభునందు ప్రియులరా, యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు కలిసి తిరిగిన పేతురు ఒకేసారి ప్రభువు ఎవరో నాకు తెలియదని వెళ్ళిపోతాడు. మనం చదువుకున్నాము, అక్కడ పేతురును అడుగుతూ ఉన్నారు. పేతురు ద్వారమునద్ద బయట నిలుచుండెను గనుక ప్రధాన యాజకుని నెలవైన ఆ శిష్యుడు బయటకు వచ్చి ద్వారపాలకురాలితో మాట్లాడి పేతురును లోపలికి తోడుకొని పోయి, ద్వారమునద్ద కావలి వెనక చిన్నది పేతురుతో, నీవు ఈ మనుష్యుని శిష్యులలో ఒక్కడువు కావా అని చెప్పగా, నేను కాను అని. ఇది అబద్ధమే పేతురు చెప్పింది. పేతురు అబద్ధమే చెప్తాడు. కానీ పేతురు అబద్ధము చెప్తాడు అన్నది మాత్రమే నిజం. ఒకసారి మన మనసులను ఆలోచించాలి. యేసు ప్రభు వారు పేతురుతో చెప్పాడు, నీవు 3 పర్యాయాలు నేనెవరో తెలియదని బొంకుతావు, అబద్ధం ఆడతావు. నీవు అబద్ధం ఆడుతావన్నది నిజము, కానీ యేసును ఎరగను అని పేతురు చెప్పింది మాత్రము అబద్ధం. క్రీస్తునందు ప్రియులరా, ఈ వ్యత్యాసము ఎక్కడ మనిషిలోనికి వచ్చేస్తుంది అనే ప్రశ్న మనకు రావాలి.
పేతురుతో దేవుడు చెప్పాడు. కానీ పేతురు ఆ విషయాన్ని మరిచిపోయాడు. కారణం ఏమిటంటే భయము అనేది. రెండవది, దేవునితో తను తాను ఎంత అతిశయించుకున్నాడో మనందరికీ తెలుసు. ఎంత అతిశయించుకున్నాడో. అనేక పర్యాయాలు దేవుడు మాట్లాడుతూ కూడా వచ్చాడు. చాలా పర్యాయాలు. మన స్వార్థ పాఠ్యభాగంలో 3 పర్యాయాలు యేసు ప్రభు సిలువను గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు ప్రతిసారి పేతురు అడ్డుపడతా ఉన్నాడు. నాయనా, నీకు అది దూరం అగును గాక. అంటే దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ఆలోచనలను ప్రభునందు ప్రియులరా అతడు అర్థం చేసుకున్న విధానము చాలా భయంకరమైనది. ఎప్పుడు మనిషి తను తాను హెచ్చించుకుంటాడు అంటే, మనం ఈ మాట చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయములో 23వ వచనము. ఆ ఆ ఆ ఆ ఆ నీవు మనుషుల సంగతులని తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకై ఉన్నావు. దేవుని యొక్క ఉద్దేశాలు పేతురు పట్టించుకోవటం లేదు, తన ఉద్దేశాలే. దేవుడు చెప్తానే ఉన్నాడు, నాయనా ఇది కరెక్ట్ కాదు, నీవు దేవుని యొక్క ఉద్దేశాలను ఎరగకు ఉన్నావు. నాయన, నీతో చెరలోనికి వస్తాను, నీతో మరణంలోనికైనా నేను వస్తాను. ఎప్పుడు చూసినా దేవునితో కలిసి ఉండి దేవునితో ముందు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఒకేసారి అంత దూరంలో దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటంటే, అక్కడ మాట్లాడిన మాటలు ప్రభునందు ప్రియులరా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుని వాక్యములో చెప్పబడినటువంటి మాట మనమందరము చదువుదాం. 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయములో 22వ వచనం. పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగును గాక. దైవ చిత్తాన్ని దూరపరిచేటువంటి మనస్సు పేతురుది. అదే సిలువే దూరం అయిపోతే ఎంత అవివేకమైనటువంటి హృదయం అండి, ఎంత అవివేకమైనటువంటి హృదయం. ప్రభునందు ప్రియులరా పేతురు గురించి లోకాభక్తుడు కూడా రాస్తాడు. ఏమని అంటాడంటే, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నాను. నీతో కూడా నీవు ఎలాగ అప్పగించబడినా నేను అలాగ వచ్చేస్తా. మనుషులను బట్టి మాట్లాడేటువంటి వాడు, సిలువ నీకు దూరమగును గాక అని చెప్పేటువంటి వాడు, నీతో కూడా నేను వస్తాను, నీతో సమానముగా చెరను అనుభవిస్తాను, నీతో సమానముగా మరణంలో నీకు వస్తాను. కారణం ఏమిటి అంటే, సిలువ ప్రణాళికను అర్థం చేసుకోలేనటువంటి ఒక వ్యక్తి. ఇప్పటికీ కూడా చాలా మందికి యేసు ప్రభు ఎందుకు సిలువ ఎంచుకోవాలండి, ఆయన అందరి పాపాలు క్షమించనని ఒక నోటి మాటతో చెప్తే అయిపోదా? ఇలాంటి వ్యంగ్య ప్రశ్నలతో దేవుని యొక్క ఉద్దేశాలను ఎరగనటువంటి వారు వాదిస్తూ తమ వాదనలో వారు వ్యర్థమైపోయారట. అందుకనే ప్రభునందు ప్రియులరా దేవుణ్ణి తెలుసుకున్నట్లో ఎంత ప్రయాస పడతామో, సిలువను గూర్చిన విషయాల్లో, సిలువ సందేశాలలో, ఎందుకు సిలువలో ఆయన మరణాన్ని అప్పగించుకుని ప్రేమను కనిపరిచాడు, కృపను చూపించాడు, వాత్సల్యాన్ని ప్రకటించాడు. ఆ సిలువ మీదను కాక కింద నుండి దానిని చేయలేడా అనేటువంటి మానవ ఆలోచనలు విడిచిపెట్టి దైవ చిత్తం ఈ రీతిగా జరిగించటము దేవునికి ఉద్దేశము. నా కొరకు, నా జీవితం కొరకు ప్రభు ఈ రీతిగా చేశాడు. నేనెంత ధన్యుడును నాయన, నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాను, నా పాప క్షమాపణ కొరకు ఇంతగా చేశావా అనేటువంటి మనస్సు ప్రభునందు ప్రియులరా పేతురు సంపాదించుకోలేకపోయాడు. అతిశయపడ్డాడు. చెరలోనికి వస్తానని, దేవుని యొక్క సిలువను ఆపుతానని. కారణము దేవుని మాటల యందు సరైనటువంటి అవగాహన లేదు. ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరం ఒక ప్రశ్న వేసుకుందాం. యేసు ప్రభు యొక్క సిలువ ప్రణాళికను నీవు సరిగా అర్థం చేసుకుని ఉంటే, యేసు ప్రభు చేసిన బలియాగము ఎంత గొప్పదో, ఆ బలియాగము గనుక లోకంలో జరగకపోతే నలాంటి పాపి రక్షించబడేవాడు కాడు.
ప్రకటన గ్రంథకర్త రాస్తాడు, గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడిన వారు అంటారు. ఎక్కడున్నారంటే నిత్య జీవములో దేవునితో సదాకాలము నివాసం చేస్తారు. ఈ గొర్రెపిల్ల ప్రణాళికలో అర్థము కాని వారు మారు మనసుకు, బాప్తీసానికి, ప్రభు భోజనానికి వెలుపుట ఉన్నారు. ఎవరైతే సిలువను సమీపించి ఆ సిలువ ప్రణాళికను హెచ్చించి నా పాప విమోచకుడు ఆయనే, పేతురు ఈ మాటలు తెలుసుకున్న తర్వాత ఆయన తన పత్రికలో రాస్తాడు, ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండండి. ఆయన బలిష్టమైన చేతులు సిలువకు క్రొట్టబడి ఆయన యొక్క పాప విమోచన కార్యంలో మీరు దీన మనస్కులై ఉండండి. పౌలు ఒకవేళ ఈ మాటలు చెప్పేటప్పుడు ఆలోచన అయి ఉండొచ్చు, ఏమని అంటే, నాలాగా మీరు హెచ్చించుకోవద్దు. హెచ్చించుకుంటే నిన్ను ఎక్కడికి సాతానుడు పడగొట్టేస్తాడంటే, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదని ఆయన ఎదుటే ఆయన చెప్పిన సత్యాన్నే మరిచిపోయేంత అతిశయములోనికి ప్రభునందు ప్రియులరా వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. యేసు ఎవరో నీకు తెలియదా? పేతురుని మనం అడిగితే ఒకసారి ఆయన జీవితంలోనికి వెళదాం. సిలువ నీకు దూరమవునని యేసు మీద ప్రేమ చూపించావు, నీతో చెరలోనికి వస్తానని చెప్పావు, మరణంలోనికి వస్తావు. ఇప్పుడు ఎందుకు ఆయనను కాదని వెళ్ళిపోతూ ఉన్నా? ఆయన ఎవరు నాకు తెలియదని మార్కు భక్తుడు రాస్తాడు, శపించుకున్నాడట, ఆయన ఎవరో నాకు తెలియదు. ఇంతగా దూరం అయిపోవటానికి పేతురు ఏమిటి నీకు కారణం అంటే, క్రీస్తునందు ప్రియులరా దేవుని వాక్యాన్ని, దేవుడు చెప్పిన సిలువ సత్యాన్ని ఆ వ్యక్తి అర్థం చేసుకోలేదు గనక. ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో పౌలు వలె మనం ఈ మాట చెప్తాం, మేము క్రీస్తు ద్వారా నూతన పరచబడ్డాం. నేను క్రీస్తు ద్వారా నూతన పరచబడ్డాం, ఇకనో జీవించువాడను నేను కాను. పిలుపు పత్రికలో ఆయన చెప్తాడు, పౌలు బ్రతుకుట క్రీస్తే, చావైతే మరిలా. నేను వెడలిపోయి దేవుని సన్నిధిలో ఉండే కార్యాన్ని క్రీస్తు చేశాడు. బ్రతుకున్నంత కాలం ప్రభువును బట్టి, ఆయన సిలువ సత్యాన్ని బట్టి బ్రతుకుతాను. ఒకవేళ వెడలిపోతే అది నాకు మరింత లాభము అంటాడు. ప్రభునందు ప్రియులరా దేనిని బట్టి మనము ప్రభు ఎదుట మనం అతిశయపడదాం. దేవునికి నేను ఏదో చేస్తూ ఉన్నాను, నేను దేవునికి ఇంత ఇచ్చాను గనుక నా పేరు గొప్ప చేయబడుతుంది అంటావా? లేకపోతే దేవుడు నా కొరకు ప్రాణమే పెట్టాడు గనుక ఆయన చేసిన కార్యం ఎదుట నా జీవితం యాపాటిది అని ప్రభువుని ఘనపరిచేటువంటి పరిస్థితుల్లో మనము ఉంటామా? క్రీస్తునందు ప్రియులరా అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. మనము పాడు చేసుకునేటువంటి మనుషులముగా ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ఈ మాటలు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకమందుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడంట. పౌలు యొక్క మాటలు, అట్టి వారిలో ప్రధానుడను నేను, దేవుడే నాకు సామర్థ్యము కలుగు చేసి సమస్త కార్యాలను చేయటానికి దేవుడు నాకు కృప చూపించాడు. ఈ సామర్థ్యాన్ని దేవుడే ఇచ్చాడు. బలహీనుడైన నన్ను నేను ఏమాత్రము కూడా అతిశయింపకుండానట్లు ఏ విషయంలో కూడా. అమ్మ, క్రైస్తవునుకునేటువంటి గొప్ప సూత్రం ఏమిటంటే, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు. సిలువ ఎదుట దేవుని హెచ్చించాలి, సంఘములో ప్రభు ఎదుట ఆయనను హెచ్చించాలి. మనము తగ్గింపు కలిగిన జీవితం, ఎంత తగ్గించుకుంటామో అంతగా ప్రభు నామంలో బలపరచబడతాం. అతిశయం అనేటువంటి పాపమాన్ని సాతానుడు తీసుకుని వచ్చాడు. దేవుని కొరకు నేనేదో చేస్తున్నానటువంటి తలంపుతో మనుషులను ఈ రోజున ప్రభునందు ప్రియులరా ఎన్నో వేల మంది ప్రజలు దేవుని కంటే వారిని హెచ్చించుకోవడం ప్రారంభించారు. అందుకనే విశ్వాసంలో వారు గుడ్డివారిగా బ్రతకటమో,
మనము చాలా సందర్భాల్లో ప్రభునందు ప్రియులరా చూస్తూనే ఉన్నాం. దేవుని సన్నిధిలో చాలా మంది తమను తాము హెచ్చించుకుంటూ దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటా ఉన్నారు. మరి ఎలాంటి మనము జీవించాలి? పౌలు ఈ మాటలు జ్ఞాపకం చేస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే. మేము ఏ విషయంలో కూడా సమర్థులము కాదు. ఎన్ని పరిచర్య పౌలు చేశాడు, ఎంత గొప్ప పరిచర్య చేశాడు. ఆయన అంటాడు, సమస్తాన్ని సామర్థ్యపరిచిన వాడు దేవుడే. మనకు చాలా సులువుగా గుర్తుండే ఒక మాట, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయను. నేను సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయపడను. నాకున్న వాటిని అన్నిటినీ పెంటతో సమానముగా ఎంచుకొని దేవుని యొక్క కృపను బట్టి నేను బ్రతుకుతూ ఉన్నా. మరణమును కూడా ఏమాత్రము ప్రభు సన్నిధిలో హెచ్చించుకోడు. దేవుని కొరకు బ్రతుకుతాడు, అవసరమైతే దేవుని సన్నిధికి చేర్చబడతాడు. ప్రారంభంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మన ఆయుష్ గడ్డి పువ్వు వంటిది, నీటి బుడగ వంటిది, పరిమితం లేనిది. శాశ్వతమైన జీవములోనికి, ఉన్నతమైన జీవితంలోనికి ప్రభువు మార్చాడు. ఇది సిలువే కారణము, సిలువ అనుగ్రహించినటువంటి కృప. ఒకవేళ ప్రభునందు ప్రియులరా దేవుని వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎవరైనా నీ ఎదుట వారిని హెచ్చించుకుంటూ ఉంటే గనక మన సూత్రమయమై ఉండాలంటే ప్రతివాడు మనకంటే యోగ్యుడని అనుకుని ప్రభువుని బట్టి ఆ బిడ్డను దీవిస్తూ సిలువ ఎదుట మనల్ని మనము తగ్గించుకునే జీవితం కలిగినప్పుడు దేవుని యొక్క కృపకు మనం పాత్రులం అవుతాం. దేవుని రాజ్య సహవాసంలో బ్రతుకుతాం. శాశ్వతమైనటువంటి జీవితంలోనికి మార్చబడతాం. పరిమితం లేని ఆయుష్ నుండి పరిమితి కలిగినటువంటి ఆయుష్లో నుండి పరిమితము లేని ఎల్లప్పటికీ జీవించే జీవితంలోనికి వెళతాం. మన క్రైస్తవ విశ్వాసం ఇది. ప్రభునందు ప్రియులరా, ఎప్పుడు మనం ఆ రీతిగా ఉంటామో ప్రభు మనకు తోడుగా ఉంటాడు. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, 20 రోజులు 21వ రోజు ఈ మాట చెప్పటం ఒకవేళ మీ మనసులను గాయపరిచిన, గత సంవత్సరం 21 రోజులకు వచ్చే సమయానికి 3 పర్యాయాలు ఆబ్సెంట్ అయింది లెంట్ కాలం. 3 పర్యాలు, 3 రోజులు ఎవరైనా చనిపోయినప్పుడు. మరి ఇంతవరకు దేవుడు ఇది కంటిన్యూగా నడిపిస్తున్నాడు. ప్రార్థన చేయండి, 40 రోజులు నాయన మేము నీ సన్నిధిలో పూర్తి చేయటానికి అవకాశం మాకు దయచేయండి. మేము పాత్రులము కాదేమో, దయచేసి కృప చూపించండి అని దేవుని ఎదుట ప్రార్థించడానికి ప్రభునందు ప్రియులరా మనము తగ్గింపుకుని అడుగుదాం. దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. దేవుడు మనల్ని దీవించి బలపరచును గాక. ప్రభునందు ప్రియులరా, చిన్న ప్రకటన దయతో గమనించండి. గుడ్ ఫ్రైడే రోజున సాయంత్రం 5 గంటలకు ఒక ఎగ్జామ్ పెట్టడానికి గత శుక్రవారం మీకు ఒక ప్రశ్న, 40 పేర్లు రాయాలి అని. రెండవది సండే స్కూల్ పిల్లలు, యవనస్తులు ఎవరైనా అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని చూడకుండా రాయటానికి సిద్ధపడి ఉండండి. చాలా మంచి విషయం అది. చివరి ప్రార్థన చేసుకుందాం. అవకాశం ఉన్నవారు లేచి. సర్వశక్తి కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నా. గొప్ప దేవుడు, నీకు వందనాలు. నీ ప్రేమ చేత, నీ కృప చేత నాయన బలపరిచి 21వ సిలువ ధ్యానంలోనికి మమ్మల్ని నడిపించారు. ఈ లెంటు కాలాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. నీ సన్నిధి నుండి నీ బిడ్డలు దీవెనకరంగా ఎదుగుట కృప దయచేయండి ప్రభా. నీవే మాకు జీవము ప్రాణము నాయన, నీకంటే మాకు జీవనాధారం ఏది లేదు. నీ యందే తప్ప మేము దేని యందును అతిశయింపకుండానట్లు మాకు శక్తినిచ్చి సామర్థ్యమునిచ్చి నడిపించే దేవుడు, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో నీ ప్రియ బిడ్డలు, వృద్ధులను మొదలుకొని పసిబిడ్డల వరకు నీ సన్నిధికి వచ్చారు. కృప చూపించండి, నీ సహవాసంలో బలపరచండి. దేవానికి వందనాలు. ఇదిగోనైనా నీ బిడ్డలు ప్రతి దినము నిన్ను ఘనపరుస్తూ, నిన్ను ప్రేమిస్తూ, నిన్ను హెచ్చిస్తూ
ఈ లెంట్ కాలంలో 21 రోజు చేరుకోవటానికి మీరు కృప దయచేస్తారు. అట్టి రీతిగా ప్రయాణం చేస్తున్న బిడ్డలు ఉపవాసాలతో ప్రార్థనలతో నాయన నీ సిలువ కార్యాన్ని ప్రభు వారి హృదయంలో భద్రపరుచుకుని నీవు చేసిన కార్యాన్ని బట్టి నిన్ను ఘనపరుస్తూ వెంబడిస్తున్న బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. నీ బిడ్డలు ఈ స్థలంలో చేస్తున్న ప్రార్థనలకే నీకు వందనాలు. ప్రతి ప్రార్థనకు గొప్ప సమాధానం దయచేది నాయన. అతిశయమును విడిచిపెట్టి నీ యందు ఆనందించేటువంటి దీన మనస్సును కలిగి ఉండే కృప మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. 21వ సిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేసిన నీ ప్రియ బిడ్డలు వారిని వారి కుటుంబాలను దీవించండి నాయన. పెట్ట ఆనంద్ భాగ్యరావు అన్నామణి గారి కుటుంబం, మతి రాజు పూర్లక్ష్మి గారి కుటుంబం, గుమ్మడి శ్రీను పుష్పరాజ్యం గారి కుటుంబం, కలిగితి జాన్ విక్టర్ బాబు సునీత గారుల కుటుంబం, కలిగితి సామ్యుల్ ఝాన్సీ రాణి గారుల కుటుంబం, కలిగితి డేవిడ్ రాజు రోజా గారుల కుటుంబం, కలిగితి జ్ఞానరత్నం గారి కుటుంబం, బత్తిన మేరీ రాణి గారి కుటుంబం, బత్తిన ఫిలిప్ ఫ్లారెన్స్ గారి కుటుంబం, బత్తిన నవీన్ కుమార్ పవిత్ర గారుల కుటుంబము, బత్తిన పవన్ కుమార్ సవ్య గారి కుటుంబం, మాండ్రు కమలమ్మ గారి కుటుంబం, గేదెల జాన్ ఇంద్రారాణి గారి కుటుంబం, గుమ్మళ్ళ సాధు సంస్వన్ బేబీ గారుల కుటుంబం, గేదెల ఎస్తేర్ రాణి గారి కుటుంబం, యాదాల సాగర్ బాబు సత్యమతి గారుల కుటుంబం, రావాడ నాగిరెడ్డి అరుణ్ గారుల కుటుంబం. నాయన నీ ప్రియబిడ్డలు నీ సిలువ సందేశాన్ని, సిలువ సువార్త, నీ సిలువ ఘనతను చాటించడానికి నీ బిడ్డలకి ఇచ్చిన ధన్యతకే మీకు వందనాలు. వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. నీ కృపలో నీ బిడ్డలకు గొప్ప విజయాన్ని ఇచ్చి నీ నామానికి మహిమకరంగా ఉండుట కృప దయచేయండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డ 21 సిలువ ధ్యాన కూడిక దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవటానికి కృప దయచేయండి. ఇదిగో నాయన నీ బిడ్డలు నీ సన్నిధిలో చేస్తున్న సిలువ యాత్రలో ప్రభువా వారి ప్రయాణాన్ని దీవించి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుట కృపను అనుగ్రహించి మేలు చేయమని యేసునామాను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీదను నెరవేరునుగా. నేడు మనిదనారు మాకు దయచేయము, మా యెడల పాపం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి, శోధన లేకాకిని తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నది తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోని సహవాసం కూడిన మనకు మన కుటుంబాలకు, కూడికను ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలకు నిత్య సన్నిధి సమాధానము దీవెనలతో తోడైండును గాక. సిలువరక్త ధారలు ప్రవహించుచున్నవి, ఎవరైనా దానిలో మునిగిన శుద్ధి నొందినారు. నేనెరుగుదును యేసు నేనమ్మోదం నేనేరు యేసుని కొరకు సిలువలో నా బలియాయె, నన్ను రక్షింపను. సిలువలో నా బలియాయె, నిన్ను రక్షింపను. మీ అందరికీ వందనాలు. మహాత్ముడైన నా ప్రభు విచిత్ర శిల్వ చూడనా, యసీనస్తంబుగా నుంచి గర్వాంబునంగద్రోక్కుదు, నీ సిల్వగా కయో దేవా దేవి ప్రేమింపనీయకు, నన్నాహరించు సర్వము
నీ సిల్వకై త్యజింతును శిరంబు పాదహస్తముల్ సూచించుదు ప్రేమలు మరెన్నడైనా కూడెనా విషాద ప్రేమలిగది ముండ్లందుర్మార్గులలిన ఈ గీతమే సుఖిండిన ఈ భూకిరీటములన్నీ దానందుగా గజాలునే లోకంబునే నర్పించిన నయోగ్యమైన ఈవియౌ వింతైన యేసు ప్రేమకై నయావజ్జీవమిత్తును రక్షింపబడ్డలోకమా రక్షింపజాకు పొందిన రక్షకుడేసుని సదా రవంబు తోడగొల్లుమా. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెనకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ నాలో పాపిని వెనకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదాదిచి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేదాదిచి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను దయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శపమునోచిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శపమునోచిన ప్రేమ విడనాడని ప్రేమది ఏనాడు ఎడబాయదు విడనాడని ప్రేమది ఏనాడు ఎడబాయదు
ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే ఈ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దడి కన్నీటిని తుడిచే నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కలువారిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ చూడారే సిలువను వేలాడు యేసయ్యను చూడారే సిలువను వేలాడు యేసయ్యను పాడులో కమ్మునకై గోడు చెందే కదా పాడులో కమ్మునకై గోడు చెందే కదా చూడారే సిలువను వేలాడు యేసయ్యను మా మీ అందరికీ వందనాలు.